ప్రైవేట్ యూనివర్సిటీల హవా ఎక్కువ నడుస్తుంది సార్, డ్రీమ్డ్ యూనివర్సిటీలు అవన్నీ. సో పిల్లలు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కువ జాయిన్ అవుతున్నారు, అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు. తీరా వెళ్ళిన తర్వాత కొన్ని సమస్యలు పెట్టుకుంటారు సార్. దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? నేను ప్రైవేట్ యూనివర్సిటీల హవా లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీల హవా అని నేను చెప్పలేము. ఎందుకంటే విద్యార్థులు తప్పకుండా ఎక్కడికైతే జాయిన్ అవుతున్నారో ఇక్కడ మన స్టేట్ యూనివర్సిటీస్ అయినా, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్, స్టేట్ ప్రైవేట్ కాలేజ్ దర్శించి చూసి వాళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డు, తర్వాత ఎన్బిఏ అక్రిడేషన్ ఉందా, నాక్ అక్రిడేషన్ ఉందా, తర్వాత ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా అనే పారామీటర్సు, ముఖ్యంగా ప్లేస్మెంట్స్ అది వెబ్సైట్లో చూసి జాయిన్ కావాలి. కానీ ఏదో బిల్డింగ్లో చూసి తర్వాత వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వినడము, సోషల్ మీడియాలో వినడము ఇవి పట్టించుకోవద్దండి. ఎందుకంటే రిప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణ గవర్నమెంట్ కింద, తర్వాత అఫిలియేటెడ్ కాలేజ్ కూడా చాలా రిప్యూటెడ్ కాలేజ్ ఉన్నాయి. కాబట్టి సో స్టేట్ యూనివర్సిటీ కంటే తలదన్నే కాలేజీలు కూడా ఉన్నాయి. వాటి పేరు చెప్పడం మంచిది కాదు. కాబట్టి సో విద్యార్థులు తల్లిదండ్రులు ఆ కాలేజీలకు వెళ్ళి చూసి ప్లేస్మెంట్ రికార్డు, ఎన్బిఏ అక్రిడేషన్, నాక్ అక్రిడేషను ఇప్పుడు చూడాలి. కానీ ఈ బిల్డింగ్లు హైఫై బిల్డింగ్లు కట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత అద్దాల మెడల్లా కడితే అవి చూసి ఫ్లాట్ అయ్యే పరిస్థితి లేదు, కావద్దు కూడా.